ఎవరు మన శత్రువులు? నిన్ను పీడిస్తున్న క్యాన్సర్ రోగం నీ శత్రువు, ఎయిడ్స్ రోగం నీ శత్రువు, అపజయం నీ శత్రువు, పేదరికం నీ శత్రువు, నింద నీ శత్రువు, నీ బిడ్డలు నీ మాట విననీయకుండా చేస్తున్న అవిధేయత నీ శత్రువు, మాంత్రిక శక్తి, చేతబడి శక్తి, చిల్లంగి శక్తి, దయ్యపు శక్తులు నీ శత్రువు. నజరేయుడైన యేసు నామములో వాళ్ళని శత్రువులను, మోషే యొక్క శత్రువులను నోరు తెరిచి మింగేసినట్లుగా నీకు వ్యతిరేకంగా పట్టుకున్న శత్రుత్వం నోరు తెరిచి మింగివేయును గాక. క్రాంతి కుమార్ జోష్న, ఈమె మధ్యప్రదేశ్ నుండి వస్తున్నాము. మధ్యప్రదేశ్ శుభవార్త ఛానల్లో బ్రతికించి వాక్యం చూస్తుందంట. ఎలాగన్నా ఇక్కడికి రావాలని ఆశించింది, అలాగే దేవుని కృపలో వచ్చింది. చప్పట్లు కొడుతూ దేవా దేవుని మహిమపరుద్దాం. ఈమెని వీరి కుటుంబాన్ని దేవుడు ధారాళంగా దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ అమ్మ. దేవుని పరిచర్య కోసం, మందిర స్థలం కోసం 10,000 రూపాయలు ఇచ్చారు. దేవాది దేవుడు అద్భుతమైన ఫ్లాట్ వాళ్ళకు అనుగ్రహించాడు. ఆ ప్లాట్ని దేవుడు అనుగ్రహించినందుకు చప్పలు కొడుతూ దేవా దేవుని మహిమపరుద్దాం. అలాగే యాక్సిడెంట్ నుంచి కూడా దేవుడు తప్పించేందుకు చప్పలు కొడుతూ దేవా దేవుని మహిమపరుద్దాం. ఈ చెల్లి, మీ నాన్నగారి పేరేంటి నాన్న? అబ్రహాం గారికి హార్ట్ స్ట్రోక్ లాగా వచ్చింది. హాస్పిటల్ తీసుకెళ్తే స్కానింగ్, ఈసీజీ అన్ని తీయాలన్నారు. కానీ దేవుని మహాకృపలన ఏ ఆపరేషన్ అక్కర్లా, మందుల ద్వారానే తగ్గిపోతుంది అని దేవుడు ఆ రిపోర్ట్స్ ఇప్పించినందుకు, భయపడుతున్నది వాళ్ళ మీదకి రాకుండా దేవుడు కాపాడినందుకు చప్పట్లు కొడుతూ దేవా దేవుని మహిమపరుద్దాం. గాడ్ బ్లెస్ యు. ఇప్పుడు ఈ అంకిల్ గారిని చూసావు కదా, అప్పుడు ఆయన ఎలాగొచ్చారు? లిక్విడ్స్ తీసుకుంటా, ముక్కు మీద ఆ లిక్విడ్స్ తీసుకునే ఒక ట్యూబ్తో ఆయన వచ్చాడు. ఈ రోజున ఆరోగ్యంగా దేవుని నడిపించాడు. చప్పట్లు కొడుతూ దేవా దేవుని మహిమపరుద్దాం. డాక్టర్లు ఏమన్నారు? నెల పడుతుంది అన్నారు. డాక్టర్లు 3 నెలలు పడుతున్నారు. పరమ వైద్యుడు 1 వారం చాలు అన్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవా దేవుని మహిమ. యేసయ్య, డాక్టర్ జీసస్. నీ పేరేనా? రాజీవ్ కిరణ్. నేను అండమాన్స్లో వెళ్ళాను. నేను వీణ, 2 బిడ్డలు అండమాన్స్కి వెళ్ళాం. అండమాన్స్కి వెళ్ళి అక్కడ చూస్తుండగా ఈ తమ్ముడు కనబడ్డాడు. అన్నయ్య, నీ ప్రోగ్రామ్ చూస్తున్నాను అన్నయ్య అని చెప్పి ఈయన గురించి సాగి చెప్పాడు. నేను అన్నాను, హైదరాబాద్లో నుండి అండమాన్స్కి వచ్చి నేను విజయవాడ నుండి వచ్చా, టీవీ ప్రోగ్రామ్ చూసి ఇలాగనే మాట్లాడాను. ఈ తమ్ముడికి 3,000 డీడీ అది పోయిందంట. దేవుడా, అది మళ్ళా కనపడాలంటే పోయింది, మళ్ళా దొరికిందంట. అందువల్ల మళ్ళీ హైదరాబాద్ నుండి వచ్చి సాక్ష్యం చెప్పడానికి వచ్చాడు. గట్టి చప్పట్లు కొడుతూ దేవా దేవుని మహిమపరుద్దాం. గాడ్ బ్లెస్ యు. సరళ, ప్రియ చెల్లికి ఉద్యోగం పోయింది, చాలా వేదన పడుతుంది. అప్పుడు ఉద్యోగం సంబంధమైన ఒక ప్రసంగం ఉంది, బాధపడకండి దేవుడు ఇంకా మంచిది ఇస్తాడని. అలాగే చెల్లికి సరళకి మంచి ఉద్యోగం ఇచ్చేందుకు చప్పట్లు కొడుతూ దేవా దేవుని మహిమపరుద్దాం. పేరు నాన్న? జయరాణి. ఎవరికి? నా కుమారుడికి 16 సంవత్సరాలు. మీ బాబు పేరేంటి? కమలాకర్ రావు. వీళ్ళ బాబు కమలాకర్ రావు 16 సంవత్సరాలు విషం తాగాడు, గడ్డి మందు తాగాడంట. ఆ గడ్డి మందు ఎంత పవర్ అంటే, ఎంత పచ్చగా ఉన్నా ఈ మందు కొడితే ఎండిపోద్దంట. ఇటు కొట్టి ఇంకో చోట రాగానే ఇటు ఎండిపోద్దంట. అటువంటి పవర్ఫుల్ మందు తాగేశాడు. దేవుని మహాకృప. మన ప్రార్థన టీం వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళారు ప్రే చేయడానికి హాస్పిటల్లో. ఈ రోజున ఆ బాబుని బతికించేందుకు చప్పట్లు కొడుతూ దేవా దేవుని మహిమపరుద్దాం. దుర్గా, నాగభూషణం, వీళ్ళకి యాక్సిడెంట్ జరిగిందండి. వీళ్ళ నాన్నగారు మరణించారు. ఆ యాక్సిడెంట్లో ఈయన కూడా ఉన్నాడు. చెయ్యి తీసేసేయాలన్నారు. ఇటు పక్కన వాళ్ళ నాన్న మరణించారు, ఇటు పక్కన చెయ్యి తీసేయాలన్నారు. విశ్వాసముతో ప్రార్థన చేసుకున్నారు. ఈ రోజున చెయ్యి తీయకుండానే దేవాది దేవుడు ఆ చెయ్యిని నిలబెట్టి ఆరోగ్యం ఇచ్చినందుకు చప్పలు కొడుతూ దేవా దేవుని మహిమపరుద్దాం. గాడ్ బ్లెస్ యు. పేరు నాన్న? బాలాజీ తిరుమల. వీళ్ళకి కానికేయడానికి కాదు, కనీసం బస్ ఛార్జ్ కూడా లేకుండా, పోయిన సంవత్సరం బస్ ఛార్జ్ లేకుండా టీవీలో వాక్యం విన్నారు. దేవాది దేవుడు టీవీలోనే అద్భుతం చేస్తే ఎలా ఉంటుందని చెప్పి అక్కడి నుండి ఇక్కడికి రావడానికి డబ్బు లేదు వీళ్ళ చేతిలో.
అటువంటి దీన స్థితిలో ఈ మందిరానికి వచ్చారు. ఈ రోజున ఒక 100 మందికి తెలవబడే వ్యక్తులుగా దేవుడు వీళ్ళని ఆస్వాదించాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ఒక 10 మందికి అన్నం పెట్టేవాళ్ళుగా దేవుడు మార్చాడు. చప్పట్లు కొడుతూ దేవా దేవుని మహిమపడదాం. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 23వ వాక్యం నాతో పాటు చెప్పండి. 23-24. వారు విడుదల నొంది తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలన్నిటినీ వారికి తెలిపిరి. వారు విని ఏక మనసుతో దేవునికిట్లు బిగ్గరగా మొర్రబెట్టిరి. ఇంకొక మాట చెప్పండి, బిగ్గరగా స్తుతించిరి. నాదా, నువ్వు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగజేసిన వాడవు నువ్వే. వాళ్ళు ఏమని స్తుతిస్తున్నారో తెలుసా? ఆకాశాన్ని, భూమిని, సముద్రములో ఉన్న సమస్తాన్ని సృజించిన వాడవు నువ్వే అని మొర్ర పెడుతున్నారు, అని దేవునికి స్తుతిస్తున్నారు. కానీ ఒక మాట తెలుసా? వాళ్ళు అలా మొర్ర పెట్టడానికి ఉన్న సమయం కాదది. వాళ్ళు ఆ మొర్ర పెట్టడానికి ఉన్న సందర్భం కాదది. మీరు కావాలంటే అపోస్తల కార్యం ఇంటికి వెళ్ళి చదవండి. అపోస్తల కార్యం 3వ అధ్యాయంలో ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. ఒక కుంటివాడు శృంగారపు దేవాలయం ఎదుట కూర్చున్నాడు. పేతురు, యోహాను అక్కడికి వచ్చి నజరేయుడైన యేసు నామములో లేచి నిలబడమన్నాడు. వెంటనే కుంటివాడు దిగ్గున లేచాడు. వెంటనే దిగ్గున లేచి మందిరంలోనికి వెళ్ళి గంతులేస్తూ స్తుతించాడు. ఇది అందరూ చూడగా ప్రాంతమంతా గుంపులు గుంపులుగా ఆ మందిరానికి వచ్చేస్తుంది. మందిరానికి రాగానే అక్కడ ఉన్న శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయలు ఏం చేశారంటే వీళ్ళని ఇలా విడిచిపెడితే కుదరదని చెప్పి పేతురు, యోహానుని చెరసాల్లో వేశారు. పేతురు, యోహాను చెరసాల్లో వేసి ఒక వార్నింగ్ ఇచ్చారు. ఇగో ఇప్పుడు మర్యాదగా మిమ్మల్ని బయట పంపించేస్తున్నాం. ఇక ఎక్కడ ఏ వీధిలో కూడా ప్రసంగం చేస్తున్నట్టు మాకు కనబడకూడదు. యేసు అన్న పేరు మీరు ఎత్తకూడదు. యేసయ్య అన్న పేరు మీరు ఎత్తకూడదు. యేసయ్య అన్న పేరు మీరు ఎత్తకూడదు అని చెప్పి వాళ్ళని బయట పంపించారు. అప్పుడు అక్కడ ఉన్న సందర్భం ఏంటి తెలుసా? అక్కడ వాళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళు అక్కడ కూర్చొని సనగాలి. చూసావా దేవా, అన్ని విడిచిపెట్టేసి వచ్చాం, ఇప్పుడు మాకు వార్నింగ్ ఇచ్చారయ్యా, బయటికి వెళ్ళి సువార్త అందించకూడదు అన్నారయ్యా, ఇప్పుడు మా బతుకులు ఏమైపోతాయ్యా అని చెప్పి అందరూ అక్కడ సనగాల. అక్కడ సనక్కుండా ఏం చేస్తున్నారో తెలుసా? వాళ్ళు ఆకాశాన్ని, భూమిని సృజించిన దేవా నీకే మహిమ కలుగును గాక. ఈ రోజున ఇక్కడ కూర్చున్న వాళ్ళు, నీ ఇంట్లో కూడా ఇలాంటివి జరుగుతున్నప్పుడు నువ్వేం చేస్తావు? అలుగుతావా, సనుగుతావా, లేకపోతే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావా? ఒక పక్కన అమ్మాయి వివాహం జరగకుండా ఉంది, ఒక పక్కన బాబు వివాహం జరగకుండా ఉంది, ఒక పక్కన బాబు చదువుకున్నాడు కానీ ఉద్యోగం లేదు, ఒక పక్కన ఇంట్లో ఉన్న రాబడి సరిపోవట్లా, ఒక పక్కన ఇంకొకరు హాస్పిటల్లో ఉన్నారు, ఒక పక్కన ఇంట్లో ఒకరు రోగిగా ఉన్నారు. ఇటువంటి టైంలో దేవా నీ కోసం నేను నిలబడతానా, ఇదే నువ్వు చేసేది అన్న మాటలు రాకుండా అప్పుడు నువ్వు చెప్పగలవా? నువ్వు ఆకాశానికి దేవుడవయ్యా, భూమికి నువ్వు దేవుడవయ్యా, సముద్రములో ఉన్న జలచరములన్నిటికీ దేవుడవయ్యా అని కృతజ్ఞతలు తెలియపరచగలవా? అలాగ నువ్వు కృతజ్ఞతలు తెలియపరచడానికి రెడీ అయితే నా దేవుడు నీ ఇంటిని కూడా కంపింపజేస్తాడు. నిన్ను పట్టుకున్న పేదరికం వదిలిపెట్టేస్తుంది, నిన్ను పట్టుకున్న రోగం కదిలిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. యెషయా మందిరానికి వెళ్ళి దేవుని స్తుతిస్తున్నాడు. అబ్బా, అది దేవుని మందిరానికి వెళ్ళే టైం కాదు మన లెక్క ప్రకారం. ఎందుకంటే ఊజయ రాజు మరణించాడు. ఆయన ఒక మంచి రాజు. కొన్ని కారణాల వలన తన చివరి తనములో, అంతిమ కాలములో దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేశాడు తప్ప అతని పతనానికి తీసుకెళ్ళింది. దాని ముందర అద్భుతమైన రాజు. చాలా వాటర్ సిస్టమ్ చాలా బాగుండేది, ఎకానమీ సిస్టమ్ చాలా బాగుండేది, ఆర్థిక వ్యవస్థ చాలా బాగుండేది, అన్ని దేశం అంతా సస్యశ్యామలంగా ఉండేది. ఈయన మరణించాడు. ఎవరికేం అర్థం కావట్లా. ఒక రాజు మరణిస్తే ఆ కాలంలో ఇంకొక రాజు ఏంటా అని చెప్పి ఆ అధికారి దగ్గరికి, ఈ అధికారి దగ్గరికి వెళ్ళాలి. అది ఏమీ చేయకుండా యెషయా మందిరానికి వెళ్తున్నాడు. మందిరానికి వెళ్ళి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తుండగా, దేవుని స్తుతిస్తూ ఉండగా అక్కడ ఒక దృశ్యం చూశాడు. అదేంటి తెలుసా? మందిరపు పునాదులు కదులుతున్నాయి, తలుపులు కదిలిపోతున్నాయి, కిటికీలు కదిలిపోతున్నాయి. ఎలా కంపింప జరిగింది? అందరూ సలహాల కోసం వెళ్తే ఈయన మందిరానికి వెళ్ళాడు. నీ ఇంట్లో కూడా ఇది వరకు చాలా బాగుండేది, ఇది వరకు నీ ఆర్థిక వ్యవస్థ చాలా బాగుండేది, ఇంట్లో ఐక్యతగా ఉండేది, కానీ బాగోట్లేదా? అందరూ వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్తున్నప్పుడు నువ్వు కూడా దేవుని దగ్గర రావడానికి కారణమైతే కదలని మందిర పునాదులు కదిలినాయి, కదలని తలుపులు కదిలినాయి, కదలని కిటికీలు కదిలినాయి. నువ్వు
చప్పట్లు కొడుతుండగా నీ ఇంటిలో పట్టి పీడిస్తున్న సంవత్సరాల తరబడి ఆవరించుకున్న కొన్ని శక్తులను నా దేవుడు కదిలించి నీ కృతజ్ఞత స్తుతుల ద్వారా దాన్ని తరిమి కొట్టగలడు ఆయన. పౌలు శీలలు చెరసాల్లో వేశారు. చేతులకి సంకెళ్ళు, కాలుకి బోండాలు. స్తుతించే సమయం కాదు అది, సనిగే సమయం అది. హాస్పిటల్లో ఐసీలో ఉంటే నువ్వు ఎదర్ రూమ్కి వెళ్ళి శుద్ధిస్తావా? ఇప్పుడు శుద్ధిస్తావు, దాంట్లో అనుభవించేవాడికి తెలిసి శుద్ధులు వస్తాయో లేదో అని చూడండి. అప్పుడు మా నాన్నగారు ఐసీలో ఉన్నారు, శుద్ధించగలవా? పౌలు శీల శుద్ధించే సమయం కాదు అక్కడ, ఆ దేవుణ్ణి ప్రశ్నలు అడగవలసిన సమయం. ఏంటి తెలుసా? పౌలు ప్రశ్నలు అడగ అన్నీ విడిచిపెట్టి దేవుడా అని వచ్చా. ఆ వెలుగేమో నా మీద పడేసావు నువ్వు, ఇంకొకరి మీద పడేయకుండా. కానీ ఇప్పుడు నన్నేమో ఒక అమ్మాయికి దెయ్యం పడితే దెయ్యమా పో అన్నాడు. ఆ పుత్తం దెయ్యాన్ని పో అంటే పూలమాల ఇలా ఏం చేశారు తెలుసా? చెరసాల్లో వేశారు. ఇదేంటి బతుకుదేవా, నేనేదో నక్షత్రం తిరిగిపోద్దాం అనుకున్నాను, నక్షత్రం తిరగల నా నక్షత్రం తిరిగిపోతుంది, ఏదో స్టార్ తిరిగిపోతుంది అనుకున్నాను, మొత్తం విపరీతం జరుగుతుంది అని ఇద్దరు కలిసి పౌలు శీలలు విమర్శించుకుంటూ ఏంటో దేవుడు ఎర్ర సముద్రాన్ని పాలు చేశాడంట, అర్ధాన్ని పాలు చేశాడంట, మన్నాన్ని ఇచ్చాడంట, వాళ్ళకి అది ఇచ్చాడంట, మనకేంటో చెరసాల అనుకుని తిట్టుకోలేదు. వాళ్ళు దేవునికి స్తోత్రం చేస్తున్నారు. ఆకాశాన్ని సృజించిన దేవా, భూమిని సృజించిన దేవా, ప్రైజ్ ది లార్డ్. స్తుతించగానే అక్కడ ఏం జరిగింది? కంపించింది, భూమి కంపించింది. చెరసాల సంఖ్యలు ఎవడో వచ్చి ఊపినట్లుగా పడా తెగిపోయినాయి, కాళ్ళున్న బోండాలు తెగిపోయినాయి, తలుపులు తెరవబడినాయి. వాళ్ళు మాత్రమే కాదు, చెరసాల్లో ఉన్న వాళ్ళు బయటకు వచ్చారు, చెరసాల అధిపతి బయటకు వచ్చాడు. ఈ రోజున నీ ఇంట్లో జరిగే విషయాలు చూసి బాధపడకుండా, దేవా నువ్వు ఇంట్లో ఏమన్నా జరగని, నువ్వు గొప్ప దేవుడివి రాజా, నువ్వు రాజులకు రాజువి దేవా, నువ్వు మహోన్నతుడివి దేవా. నాతో చెప్పండి, నువ్వు మహోన్నతుడివి, ఆశ్చర్యకరుడివి, ఆలోచనకర్తవి, బలవంతుడైన దేవుడివి, నిత్యుడగు తండ్రివి, గట్టిగా సమాధానకర్తయగు అధిపతివి. నీ ఇంట్లో కూడా ఒక భూకంపాన్ని పంపించబోతున్నాడు. ఈ భూకంపం కుటుంబాన్ని కలిపే భూకంపం, ఈ భూకంపం శత్రు యొక్క సైన్యాన్ని కూర్చగలిగిన భూకంపం, శత్రు కట్టిన బంధకాలను తెంచగలిగిన భూకంపం. చప్పట్లు కొడుతూ యేసయ్యా, చప్పట్లు కొట్టండి గట్టిగా. నీ ఇంట్లోనికి ఒక భూకంపాన్ని పంపించబోతున్నాడు. మరలా ఐఎమ్ గోయింగ్ టు షేక్ ద ఎర్త్, ఐఎమ్ గోయింగ్ టు షేక్ యువర్ హోమ్. నీ ఇంటిని నేను కదల్చబోతున్నాడు. సాతాను గాడు బంధించిన బంధకాలు తెగి పడును గాక. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నేను సిద్ధపరచలా. నీ ఇంటికి మరణ తెగులు పట్టింది. ఏదో ఒక సంవత్సరం ఎవరో ఒకరు చచ్చిపోతుంటారు. యేసు నామములో ఈ రోజున నా దేవుడు ఒక భూకంపాన్ని పంపించి ఆ మరణ తెగులను నీ ఇంటి మీద ఆపుతున్నాడు ఆయన. అలాంటి వాళ్ళే చప్పట్లు కొడుతుండగా నా ఇంట్లో కొన్ని సంవత్సరాల నుండి ఈ సంవత్సరం ఎవరో ఒకళ్ళు మరణిస్తుంటారు అన్నయ్య, ఎవరో ఒకళ్ళు మరణిస్తుంటారు బాబు అన్న వాళ్ళు వేగంగా లేచి నిలబడండి. ఇప్పుడే నా దేవుడు కార్యం చేయబోతున్నాడు. అలాంటి వాళ్ళే వేగంగా లేచి నిలబడాలి. ప్రైజ్ ది లార్డ్. పరలోకమందున మా తండ్రి, నజరేయుడైన యేసు నామములో నేను ఆజ్ఞాపిస్తున్నాను, నువ్వు చెప్పింది నేను ఇక్కడ చెప్పి ఉన్నాను. వాళ్ళ ఇంటిలో ఎవరో ఒకళ్ళు మరణిస్తూ ఉంటారయ్యా. యేసు నామములో వారి ఇంటి మీదకి ఒక భూకంపాన్ని పంపించబడుతున్నాను. ఈ మరణ తెగులు యేసు నామములో ఆగును గాక. యేసయ్య అని చెప్పండి గట్టిగా. రిలీజ్ ద ఫ్రీడమ్ రైట్ నౌ. నీ ఇంట్లో దీర్ఘాయుష్షు కలగాలి. రోగాల చేత, వ్యాధుల చేత నీ ఇంటిని నాశనం చేస్తున్నా వాటి మీద నా దేవుడు విజయం అనుగ్రహించనే కాక. యేసు రక్తమే జయం. శూన్యం కొంచెం నిత్తరంగా గెరావే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో ఇంటికి విడుదల కలుగును గాక.
ఆర్ యు రెడీ? ఏమన్నా తెలిసి వీళ్ళు ఇశ్రాయేలు ప్రజలు యెరికో పట్టణం చుట్టూ తిరుగుతున్నారు. ఏంటిది? ఎప్పుడు కదలలేని కోట గోడలు, ఎప్పుడు కదలవు, బుల్డోజర్తో కూడా కదలవై, బాంబులతో కదలవై. కానీ 6 రోజులు 6 సార్లు తిరిగి 7వ రోజు 7వసారి తిరగగానే స్తుతులు చెల్లించారు. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన కృప, చెప్పండి, ఆయన కృప. ఆ మాట చెప్పుకుంటూ స్తుతించారు. ఇక అంతే, గోడ అలా పడిపోయింది అంతే. నీ ఇంట్లో కూడా కృతజ్ఞతాస్తుతులు దేవాది దేవుడిని ఇంట్లో అనుగ్రహించును గాక. ఏమండే, వీళ్ళు ఏమని మొర్ర పెట్టారు తెలుసా? ఆకాశమునకు, భూమికి, సముద్రములో ఉన్న సమస్తములకు నువ్వెవరివి? అధిపతివి. ఇంకో మాట చెప్పాలంటే దేవుడివి. బా, అంటే ఆకాశంలో ఏం జరిగినా నీకు అధికారం ఉందయా? భూమి మీద ఏం జరిగినా, సముద్రములు అంటే పాతాళంలో ఏం జరిగినా నీకు అధికారం ఉందయ్యా. అంటే ఈ 3 లోకాలు కాకుండా ఇంకొక లోకం ఉందటరా? అంతే. ఎంత నా కంట్రోల్లో ఉంది. నీ కంట్రోల్లో ఉంది దేవా, నీ కంట్రోల్లో ఉంది. మాకు వ్యతిరేకంగా ఏం జరిగినా నువ్వు శాసించగలవు. అది ఆకాశ వాయుమండలపు శక్తులైనా నీకు వ్యతిరేకంగా నిలబడుతున్న దాన్ని శాసించాడు ఆయన. 2014 సంవత్సరాల క్రితం భూమి మీద ఉన్న దాని మీద కూడా శాసించాడు ఆయన. నీ పక్షాన ఆయన కార్యం చేయగలడు. ఏమండి, ఆకాశాన్ని ఆయన తెరవగలడు. ఆకాశాన్ని ఏం చేయగలడు? ఆయన తెరవగలడు. కొంతమంది ఈ మాట మీరు వినుంటారు, దేవుడు ఈయన కోసం ఆకాశం తెరిచాడు రా అంటారు. విన్నారా ఎప్పుడన్నా? వినకపోతే ఈరోజేనండి. ఏంటంటే దేవుడు ఈయన కోసం ఏం చేశాడు? ఆకాశం తెరిచాడు. యేసయ్య యొర్దాను నదిలో మునిగాడు, పైకి లేచాడు. ఆకాశం తెరవబడి పావురం వలె పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఏమన్నారంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని పరలోకం తెరవబడి ఒక స్వరం వినబడింది. ఆకాశం ఏమైంది? యేసే కోసం తెరవబడింది. మలాకి 3:10 ఆకాశ వాకిండ్లు విప్పి పట్టజాలనంత దీవుల్ని మీద కుమ్మరిస్తా. ఏమైంది? ఆకాశం తెరబడింది. ఎవరిని అంటారు తెలుసా ఆకాశం తెరబడింది వీడికని? కొంతమంది చూడండి, ఎంతో కష్టపడతారు, దాని తక్కువ లాభం వస్తుంది. ఎంతో శ్రమిస్తారు, చాలా తక్కువ ప్రతిఫలం చూస్తారు. ఎంతో పరిగెత్తుతారు, కానీ తక్కువ రాబడి పొందుకుంటారు. వాళ్ళని చూసి వేదన పడతారు. కొంతమంది చూడండి, కొంచెం కష్టపడతారు, ఎక్కువ లాభం వచ్చేస్తారు. కొంచెం శ్రమిస్తారు, చాలా పెద్దగా దేంపడతారు. కొంచెం కాలమే కానీ పెద్దగా పలుకుబడి పొందుతారు. వాళ్ళ కోసం ఏం తెరబడింది? ఈ రోజున ఆకాశం నీ కోసం తెరబడలేదా? నువ్వు కష్టపడేది కొంచెమైనా గొప్పగా పొందేటట్లుగా, నువ్వు శ్రమించేది కొంచెమైనా విస్తారంగా, నువ్వు పరిగెత్తేది కొంచెమైనా గొప్పగా ఆకాశం తెరబడి నీ కోసం కార్యం చేయనుగాక. 2015 మన మందిరానికి, మన కుటుంబాలకి, మన జీవితాలకి దేవుడు అలా చేయబోతున్నాడు. ఆకాశం అబ్బా అంటున్నాడు. తండ్రి నువ్వు ఆకాశానికి దేవుడు. 2 ఏమంటున్నారు? భూమి. గడి చెప్పండి, కృప. చెప్పండి, కృప. చెప్పాలి, కృప. కృప. గడి కృప. గడి కృప. 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 కృప చేత మీకోసం తెరబడబోతుంది. నిజంగా 2015 అలాంటి చూడబోతున్నాం. కొంచెమే కష్టపడతావు, విస్తారమైన లాభం వస్తుంది అన్నమాట. కొంచెమే శ్రమిస్తావు, అబ్బో అసలు ఏంటో నీకు అర్థం కాదు. ఈ రోజున నిద్ర పోకుండా కష్టపడుతున్నారు కొంతమంది. ఆ శాత లేదంతే, ఆ రోజు గడుస్తుంది, అద్దె కట్టుకుంటున్నా అంతే అంతే. మళ్ళా మా ఏంటి అర్థం కావట్లా. నా దేవుడు అది కొట్టయిపోతున్నాడు. మీకు తెలుసండి, యేసయ్య 3.5 సంవత్సరాల్లో మొత్తం ఇంపాక్ట్ చేసి పడేశాడు అంతే. ఎందువలన ఆకాశం తెరబడింది అంతే. ఆర్థికంగా ఒక వ్యక్తి దీంపబడాలి, ఏం తెరబడాలి? ఆకాశం. ఈరోజు మన కోసం శాశ్వతంగా ఆకాశం తెరబడినందుకు హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆయన పరలోకం నుండి పంపించాడు అంతే, నీ కోసం శాశ్వతంగా తెరబడి గాక. 2 దేని మీద కూడా నువ్వు అధిపతివి? ఆయన భూమిని కూడా తెరిచాడు తెలుసా మీకు? తెరవలేదా?
తన బిడ్డల కోసం ఆకాశం తెరిచాడు, దేని కూడా తెరిచాడు. అది తెరలేదా? తెరుస్తాడు. మనం చర్చికి వచ్చి అన్నట్టుగా దేవుడు ఒకసారి నోరు తెరువు అన్నాడంట ఆకాశాన్ని. మన దేవుడు చేసింది అంతే. దేవుడు ఒకసారి భూమిని చూసాడ, నోరు తెరువు అన్నాడట. అప్పుడు అర్థమైంది జనాలకు, భూమికి కూడా నోరు ఉందరా బాబు అని. నెరలిచ్చింది అంతే. మనం నోరు తెరిస్తే గులాబ్ జామ్ లోనికి వెళ్ళిపోయినట్టుగా, చికెన్ బిర్యానీ లోనికి వెళ్ళిపోయినట్టుగా అంతే. వాళ్ళ దేవుడు కొన్ని భూములను తెరిచి తన పని చేపించుకోబోతున్నాడు నీకోసం. మోషేకి వ్యతిరేకంగా కోరహు వాళ్ళు లేచారు, దేవుడితో ప్రార్థన చేశాడు. వెంటనే దేవుడు ఏం చేశాడు? నోరు తెరిచింది. అక్కడ నుంచున్న వాళ్ళంతా, కోరహు కుటుంబాలు, వారి సంతానం మొత్తం బొమ్మలోనికి వెళ్ళారు, నోరు మూసేశారు. మనం ఎలాగైతే జిలేబీ మింగేసినాక అసలు ఏం కనపడదో అలా కనపడకుండా పోయింది. ఈ రోజున నీ శత్రువులకు నా దేవుడు అలా చేయబోతున్నాడు. నోరు తెరిచి కనబడనీయకుండా నా దేవుడు చేయబోతున్నాడు. ఎవరు మన శత్రువులు? నిన్ను పీడిస్తున్న క్యాన్సర్ రోగం నీ శత్రువు, ఎయిడ్స్ రోగం నీ శత్రువు, అపజయం నీ శత్రువు, పేదరికం నీ శత్రువు, నింద నీ శత్రువు, నీ బిడ్డలు నీ మాట విననీయకుండా చేస్తున్న అవిధేయత నీ శత్రువు, అటువంటి దుష్ట శక్తులు నీ శత్రువు, మాంత్రిక శక్తి, చేతబడి శక్తి, చిల్లంగి శక్తి, దయ్యపు శక్తులు నీ శత్రువు. నజరేయుడైన యేసునామములో వాళ్ళని శత్రువులను, మోషే యొక్క శత్రువులను నోరు తెరిచి మింగేసినట్లుగా నీకు వ్యతిరేకంగా పట్టుకున్న శత్రుత్వం నోరు తెరిచి మింగివేయును గాక. ఒక పాస్టర్ గారు తన సాక్ష్యం ఇలా చెప్తున్నారు. తన చర్చిలో వచ్చే ఒక విశ్వాసి కుటుంబం, ఆ విశ్వాసి కుటుంబం వాళ్ళు తన బంధువులకు బాగోలేదని తీసుకెళ్లారు. వాళ్ళు దేవుని నమ్ముకున్న వాళ్ళు కాదు. పాస్టర్ గారిని కొంతమంది కలిసి అక్కడికి వెళ్ళగానే ఆయన ఎలా ఉన్నాడంటే చచ్చిపోయే స్థితిలో ఉన్నాడు. ఎలా ఉన్నాడంటే చచ్చిపోయే స్థితిలో ఉన్నాడు. చచ్చిపోయే స్థితిలో ఉండగానే ఏం చేయాలో అర్థం కావట్లా ఈ పాస్టర్ గారికి. ఎప్పుడే పిలుస్తారంటే మమ్మల్ని చచ్చిపోయే స్థితిలోనే పిలుస్తారు. ఎందుకు తెలుసా? బతికితే స్తోత్రం, బతకపోతే అయ్యగారు ప్లాన్ చేసి వెళ్ళిపోయాడు అని. దేవుని బిడ్డలారా నమ్మండి, మీరు మమ్మల్ని అలా తీసుకెళ్ళిన క్లైమాక్స్లో లేపేస్తున్నాడు ఆయన. ఎక్కడికే? పైకి కాదు, పడుకున్న వ్యక్తిని దేవుడు లేపుతున్నాడు. ప్రైజ్ లా. ఆ పాస్టర్ గారు వెళ్ళి ఆ చచ్చిపోయే క్లిష్ట పరిస్థితిలో ఉన్న ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ప్లాన్ చేస్తున్నారు. ప్రార్థన చేస్తుంటే, దేవా నీకు అసాధ్యమైనది లేదు, నువ్వు అద్భుతం చేయ ప్రభు అని ప్లాన్ చేశారు. ప్లాన్ చేసి ఆమెను అన్నారండి. ఆమెను అన్నాక కొన్ని రోజుల తర్వాత మరలా ఆయన కనబడ్డారు. పాస్టర్ గారు అన్నారు, ఎలాగుంది నీకు అన్నారు. సార్ మరణించిన నన్ను యేసే బతికిచ్చాడు సార్ అన్న పాస్టర్ గారు అన్నారు. చాలా దేవుడు కార్యం చేశాడయ్యా, ఇది దేవుడి కృప, ఇది మా వల్ల కాదయ్యా అన్నారు. మా వల్ల కాదు అనగానే ఆ పాస్టర్ గారు అన్నారు, అయ్యగారు మీరు వచ్చి ప్రార్థన చేశారు చూసారా, ప్రార్థన చేసిన తర్వాత నేను ఒక దృశ్యం చూసా. అదేంటంటే నాలో ఉన్న ఒక చీకటి ఒక కోట్లాగా, అంటే ఒక పొరలాగా నా పై నుండి కింద దాకా ఒక పొర అలాగే వచ్చి భూమి అలా తెరుచుకుంది. నా రోగం అంతా దానిలోకి వెళ్ళిపోయింది సార్. అది లోనికి వెళ్ళిపోయింది, భూమి ఇలా కలిసిపోయిందండి. అప్పుడు నేనే లేచి నిలబడ్డా. ఆ రోజు మోషే కోసం శత్రువులను హతం చేయడానికి నోరు తెరిపించిన దేవుడు, నీ శత్రువైన రోగాన్ని, అపజయాన్ని నోరు తెరిపించి ముంచివేయగలిగిన దేవుడు ఆయన. క్రాంతి కుమార్ జోష్న, ఈమె మధ్యప్రదేశ్ నుండి వస్తుందామె. మధ్యప్రదేశ్ శుభవార్త ఛానల్లో బ్రతికించి వాక్యం చూస్తుందంట. ఎలాగన్నా ఇక్కడికి రావాలని ఆశించింది, అలాగే దేవుని కృపలో వచ్చింది. చప్పట్లు కొడుతూ దేవా దేవుని మహిమపరుద్దాం. ఈమెని వీరి కుటుంబాన్ని దేవుడు ధారాళంగా దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ అమ్మా. దేవుని పరిచర్య కోసం, మందిర స్థలం కోసం 10,000 రూపాయలు ఇచ్చారు. దేవాది దేవుడు అద్భుతమైన ఫ్లాట్ వాళ్ళకు అనుగ్రహించాడు. ఆ ప్లాట్ని దేవుడు అనుగ్రహించినందుకు చప్పలు కొడుతూ దేవా దేవుని మహిమపరుద్దాం. అలాగే యాక్సిడెంట్ నుంచి కూడా దేవుడు తప్పించేందుకు చప్పలు కొడుతూ దేవా దేవుని మహిమపరుద్దాం. ఈ చెల్లి, మీ నాన్నగారి పేరేంటి నాన్న? అబ్రహాం గారికి హార్ట్ స్ట్రోక్ లాగా వచ్చింది. హాస్పిటల్ తీసుకెళ్తే స్కానింగ్, ఈసీజీ అన్ని తీయాలన్నారు. కానీ దేవుని మహాకృప వలన ఏ ఆపరేషన్ అక్కర్లా, మందుల ద్వారానే తగ్గిపోతుంది అని దేవుడు ఆ రిపోర్ట్స్ ఇప్పించినందుకు, భయపడుతున్నది వాళ్ళ మీదకి రాకుండా దేవుడు కాపాడినందుకు చప్పట్లు కొడుతూ దేవా దేవుని మహిమపరుద్దాం. గాడ్ బ్లెస్ యు. ఇప్పుడు ఈ అంకిల్ గారిని చూసావు కదా, అప్పుడు ఆయన ఎలాగొచ్చారు? నోస్తో లిక్విడ్స్ తీసుకుంటారు.
ముక్కు మీద ఆ లిక్విడ్స్ తీసుకునే ఒక ట్యూబ్తో ఆయన వచ్చాడు. ఈ రోజున ఆరోగ్యంగా దేవుడు నడిపించాడు. చప్పట్లు కొడుతూ దేవా దేవుని మహిమపరుద్దాం. డాక్టర్లు ఏమన్నారు? నెల్లి పడుతుంది అన్నారు. డాక్టర్లు 3 నెలలు పడుతున్నారు. పరమ వైద్యుడు 1 వారం చాలు అన్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవా దేవుని మహిమ. యేసయ్య, డాక్టర్ జీసస్. నీ పేరేనా? మీరు రాజీవ్. రాజీవ్ 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 కిరణ్. నేను అండమాన్స్లో వెళ్ళాను. నేను వీణ ఇద్దరు బిడ్డలు అండమాన్స్కి వెళ్ళాం. అండమాన్స్కి వెళ్ళి అక్కడ చూస్తుండగా ఈ తమ్ముడు కనబడ్డాడు. అన్నయ్య నీ ప్రోగ్రామ్ చూస్తున్నాను అన్నయ్య అని చెప్పి ఈయన గురించి సాగి చెప్పాడు. నేను అన్నాను, హైదరాబాద్లో నుండి అండమాన్స్కి వచ్చి నేను విజయవాడ నుండి వచ్చా, టీవీ ప్రోగ్రామ్ చూసి ఇలాగనే మాట్లాడాను. ఈ తమ్ముడికి 3000 డీడీ అది పోయిందంట. దేవుడా అది మళ్ళా కనపడాలంటే పోయింది, మళ్ళా దొరికిందంట. అందువల్ల మళ్ళీ హైదరాబాద్ నుండి వచ్చి సాక్ష్యం చెప్పడానికి వచ్చాడు. గట్టి చప్పట్లు కొడుతూ దేవా దేవుని మహిమపరుద్దాం. గాడ్ బ్లెస్ యూ. సరళ ప్రియ చెల్లికి ఉద్యోగం పోయింది, చాలా వేదన పడుతుంది. అప్పుడు ఉద్యోగం సంబంధమైన ఒక ప్రసంగం ఉంది, బాధపడకండి దేవుడు ఇంకా మంచిది ఇస్తాడని. అలాగే చెల్లికి సరళకి మంచి ఉద్యోగం ఇచ్చేందుకు చప్పట్లు కొడుతూ దేవా దేవుని మహిమపరుద్దాం. నీ పేరు నాన్న? పేరు జయరాణి. జయరాణి. ఎవరికి? నా కుమారుడికి 16 సంవత్సరాలు కాలం. మీ బాబు పేరేంటి? కమలాకర్ రావు. కమలాకర్ రావు. వీళ్ళ బాబు కమలాకర్ రావు 16 సంవత్సరాలు విషం తాగాడు, గడ్డి మందు తాగాడంట. ఆ గడ్డి మందు ఎంత పవర్ అంటే, ఎంత పచ్చగా ఉన్నా ఈ మందు కొడితే ఎండిపోద్దంట, ఇటు కొట్టి ఇంకో చోట రాగానే ఇటు ఎండిపోద్దంట. అటువంటి పవర్ఫుల్ మందు తాగేశాడు. దేవుని మహాకృప. మన ప్రార్థన టీం వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళారు ప్రే చేయడానికి హాస్పిటల్లో. ఈ రోజున ఆ బాబుని బతికించేందుకు చప్పట్లు కొడుతూ దేవా దేవుని మహిమపరుద్దాం. ఎవరు చెప్పారు నీ కుటుంబం బాగుపడదని? ఎవరు చెప్పారు నీ భర్త మారడని? ఎవరు చెప్పారు నీకు పిల్లలు కలగరని? ఎవరు చెప్పారు ఆ రోగము తగ్గదని? ఎవరు చెప్పారు ఆ ఉద్యోగం పొందలేవని? ఎవరు చెప్పారు ఆ ప్రమోషన్ నీకు దొరకదని? ఎవరు చెప్పారు నీకు పరిచర్యలో అభివృద్ధి పొందలేవని? ఎవరు చెప్పారు ఆ వ్యాపారం నువ్వు చేయలేవని? ఎవరు చెప్పారు నువ్వు చదువుకోలేవని? ఎవరు చెప్పారు ఈ అప్పుల ఊబిలో నుండి బయటికి రాలేవని? ఫిలదెల్ఫియా ఏజీ చర్చ్ వారు నిర్వహించు యేసుతో ఆరాధన విజయవాడ విద్యాధరపురం బైపాస్ రోడ్ ఆర్టీసీ డిపో ఎదురు రోడ్లోని ఫిలదెల్ఫియా ప్రార్థనా మందిరంలో జరుగును. దేవుని కృప వలన ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగును. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, 4వ ఆరాధన మధ్యాహ్నం 12 గంటలకు. రండి, యేసయ్య మీ నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చును. మా ఫోన్ నంబర్లు 9701100400 మరియు 9704100400.